తండ్రి దేవా నీకు వందనాలయ్యా. యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా. త్రియేక దేవా నీకు వందనాలు. ఇదిగో ప్రభువా గడిచిన రాత్రి ఎంతో నీ సన్నిధి నుంచావు ప్రభా, మరొక దినాన్ని ఇచ్చావు ప్రభా. ఈ దినమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ నాయన తండ్రి ఈ సమయంలో ప్రభా మీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన తండ్రి, మీ సింహాసనం మీదకి వస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ఇదిగో ప్రభా ఈ స్థలమంతా నీ రక్తంతో ముద్రిస్తున్నాం ప్రభా. ఈ ప్రాంగణమంతా నాయన తండ్రి నీ మహిమ చేత నింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో నాయన తండ్రి మేమందరం కూడి మమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. ఇదిగో నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన తండ్రి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో ఏకాత్మను ఏకస్వరమును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ అంతటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో దూరమమునుగా కానీ గద్దిస్తున్నామయ్యా. నీకు వందనాలు. ఇదిగో ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ కాపుదల నీ భద్రత మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ఆత్మ నడిపింపును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. నీ దాసుని కూడా నిలబెట్టుకొని ప్రభా మాకు కావలసిన వాక్కును నీ అమూల్యమైన మాటలు వర్తమానము మాతో నాయన తండ్రి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన తండ్రి మీరే అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ముందున్న సమయం అంతా మీ చేతులకు సమర్పిస్తూ ప్రతి ఒక్కరిని ప్రభా ఇదిగో మీరు దర్శించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. పాడదామా చెప్పలు. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము, యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. చెప్దామా? నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. అవును చెప్దామా? శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. రెండు చేతులకి. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం. యేసు నామము, యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా
Hosanna, Hosanna in the highest. చెప్తామా నోరు తెరిచి Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Can we sing in Telugu also? Hosanna, 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 Mahonatudu. Hosanna, 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 Mahonatudu. Devani namamu, unnata namamu, కృతజ్ఞతా స్తుతులు నీకే. Hosanna, Mahonatudu. చెప్తామా నోరు తెరిచి కీర్తి, కీర్తి, కీర్తి రారాజుకే. కీర్తి, కీర్తి, కీర్తి రారాజుకే. దేవాని నామము, దేవాని నామము, ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. ప్రభావము రారాజుకే. హోషానా చివరిసారిగా హోషానా, హోషానా, హోషానా మహోన్నతుడు. చెప్తామా నోరు తెరిచి హోషానా, హోషానా, హోషానా మహోన్నతుడు. దేవని నామము, ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. ప్రభావము రారాజుకే. మీరు చెప్తారండి హోసానా, హోసానా, హోసానా మహోన్నతుడు. పాడదాం మరి రెండు చేతులు ఎత్తి హోసానా, హోసానా, హోసానా మహోన్నతుడు. దేవాని నామము, దేవాని నామము, ఉన్నత నామము, ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు నీకే. ప్రభావము రారాజు. చెప్తామా కీర్తి, 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 కీర్తి రారాజుకే. మరి చేతులెత్తి చెప్తామా నోరు తెరిచి కీర్తి, కీర్తి, కీర్తి రారాజుకే. దేవాని నామము, దేవాని నామము, ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. ప్రభావము రారాజుకే. హల్లెలూయా. చెప్తామండి హల్లెలూయా. హల్లెలూయా. అలాగే దేవుని ఆరాధిద్దామండి. రాజుల రాజుల రాజు, సియోను రారాజు, రాజుల రాజుల రాజు, సియోను రారాజు, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. రాజుల రాజుల రా పాడమా ఓ సియోను రారా. చెప్తామా నోరు తెరిచి ఓ రాజుల రాజుల రాజు,
రాజుల రాజుల పాట మనకు తెలుసు. సియోను రారాజు, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచావురా. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి సియోను కొరకే నన్ను ఏర్పరచు. సియోను రారాజు నా యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరచు. సియోను రారాజు నా యేసు. చివరిసారిగా రాజుల రాజుల రాజు, సియోను రారాజు. చెప్తామా? రాజుల రాజుల రాజు, సియోను రారాజు, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. అలాగా తమ దేవుని మహిమ. థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడా నీ కృపయే నాయన. ప్రభా ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నాను అంటే ప్రభా నీ కృపయే నాయన. ప్రభా ఈరోజు నీ సంఘంలో నేను నాటబడ్డాను అంటే ప్రభా నీ కృపయే ప్రభువా. ఈరోజు నేను ఆత్మీయతలో ఉన్నాను అంటే ప్రభువా నీ కృపయే నాయన. ప్రభా నిన్ను ఆరాధించటానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతకై వందనాలు ప్రభువా. నిన్ను తెలుసుకోవడానికి ఇచ్చిన ధన్యతకై వందనాలు ప్రభువా. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. చప్పట్లు కొడుతూ పాడదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుగాటి స్థిరపరిచారా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుగాటి స్థిరపరిచారా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే, నా ఆరాధన
కుమ్మరి చెప్దామా నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపోయి అవును చెప్తామా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక చప్పటి గుర్తు పాడదామని జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన చెప్తామా నా అతిశయము నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునాకే ఎస్ నోరు తెరిచి పాడదాం ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే ఎంతో ప్రేమించి ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే రెండు చేతులకు చెప్దామా ఆరాధనా ఆరాధనా Yes, raise your voice unto God. ఆరాధనా
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయములను ధరిని ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఎస్, నీ గుణాతిశయములను, నీ గుణాతిశయములను ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆరాధనా ఆరాధనా ఆరాధనానికే ఆరాధనా. ప్రియ యేసు ప్రభునాకే నా యేసు, ప్రభునాకే ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే నా యేసు ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే నా యేసు, ప్రియ యేసు నా యేసు. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నన్ను ఎంతో ప్రేమించి ప్రభువా నీ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రభువా నా కోసం మీ రక్తము కార్చి నన్ను రక్షించుకున్నావు ప్రభువా. నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము నాయనా? విరిగి నలిగిన హృదయం మాత్రమే దేవుడికి ఇష్టమైన బలు అని చెప్తున్నావు ప్రభువా కీర్తనలో. ఈరోజు మా విరిగి నలిగిన హృదయాన్ని, మా విరిగి నలిగి ఉన్న మా యొక్క హృదయాన్ని నీ సన్నిధిలో తీసుకొని వస్తున్నా ప్రభువా. చివరిదాకా నీకు నమ్మకంగా జీవించే కృపను దయచేయమని కోరుతున్నా. ఈ ఆత్మీయ పోరాటంలో ప్రభువా ఈ పరుగు పందెము కడముట్టించుటకు, మా విశ్వాసాన్ని కాపాడుకొనుటకు ప్రభువా మా కృపనివ్వమని అడుగుతున్నా. వాక్యం వింటూ ఉండగా ప్రభువా మాకు నేర్పించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అన్నాను. అమ్మా థ్యాంక్ యూ. హల్లెలూయా. సో ఈరోజు మనము పామ్ సండే, ఆ మట్టల ఆదివారాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ భాషలో. సో ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక సమయం. ఈ వారమంతా కూడా ప్యాషన్ వీక్ అంటాం, హోలీ వీక్ అంటాం, పరిశుద్ధ వారం అంటాం. సో ఈ వారం చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవుల జీవితంలో. అయితే యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారంగా అది ఈ వారం కాకుండా ఇంకొక వారం వస్తుంది. ఎందుకంటే మన క్యాలెండర్ వేరు, యూదుల క్యాలెండర్ వేరు. మన క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్, వాళ్ళ క్యాలెండర్ యూదుల క్యాలెండర్. అండ్ యేసు ప్రభు యొక్క
వాళ్ళు ఆ రోజు నుంచి ఒక క్యాలెండర్ని ఫాలో అవుతారు. సో యేసు ప్రభువు నిస్సాన్ అనే యూదుల క్యాలెండర్లో, యూదుల నెలలో, నిస్సాన్ అనే నెలలో 14వ రోజు యేసు ప్రభువు మరణించినట్లుగా మనం బైబిల్లో కాదు, చరిత్రలో చదువుతూ ఉన్నాం. మంచిది. మనము ఈరోజు యొక్క దినం యొక్క ప్రాముఖ్యతని మనము ఈరోజు ఒకసారి స్మరించుకుందాం. లెట్స్ రికలెక్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే. ఎందుకంటే మళ్ళీ ఈ మట్టల ఆదివారం గురించి మనం మాట్లాడుకోము. బట్ ఈరోజు మనం మాట్లాడుకొని దీని ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు చెప్పాలి అంటే ప్రవచనాలు నెరవేర్పులోకి వచ్చిన దినము. అండ్ రెండవది, ప్రవచనాలు నెరవేర్చడం అంటే అనేక ప్రవచనాలు పాత నిబంధనలో యేసు ప్రభు గురించి చెప్పబడ్డాయి. ప్రవచనం నెరవేర్పు అంటే యేసు ప్రభు అకస్మాత్తుగా ఈ భూలోకానికి రాలేదు, అకస్మాత్తుగా లోకరక్షకుడిగా మన కోసం మరణించలేదు. యేసు ప్రభు కోసం అనేక మంది కొన్ని వేల సంవత్సరాలుగా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మేబీ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో ఆ రోజు నుంచి మొదలుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక కోసం, ఆ యొక్క సిలువలో మరణము కోసం, ఆ మరణ పునరుత్థానం కోసం అనేక మంది, అంటే సుమారు 4000 సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. సో అప్పటి నుంచి దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు అనేకులు యేసు ప్రభు పుట్టుక గురించి ప్రవచించారు, యేసు ప్రభు మరణం గురించి ప్రవచించారు, యేసు ప్రభు పునరుత్థానం గురించి ప్రవచించారు, యేసు ప్రభులో ఎలా ఆ యొక్క మొదటి ఆదాము చేసిన విషయాలు కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తులో ఎలా నెరవేర్పులోకి వస్తాయో అనేక మంది ప్రవచించారు. సో ఈ వారమంతా కూడా యేసు ప్రభు మీద చేయబడిన ప్రవచనాలని నెరవేర్పులోకి వచ్చిన వారముగా, ప్రాముఖ్య వారముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అండ్ రెండవదిగా నేను చెప్పినట్లుగా ఈ పామ్ సండే రోజు, ఈ యొక్క మట్టల ఆదివారం రోజు ఖర్జూరపు మట్టలు పరచుట. చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు బెతానియా నుంచి యెరూషలేము వైపు గాడిద మీద వచ్చిన రోజు ఇది. యేసు ప్రభు బెతానియా నుంచి యెరూషలేం వైపు వెళ్తూ ఉంటే ఇది ఎంత ప్రాముఖ్యమైన వారం అంటే యూదుల యొక్క ఆచారం ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడున్నా సరే, నలుదెశలు ఎక్కడున్నా సరే యూదులందరూ కూడా ఈ యొక్క పాస్కా పండుగప్పుడు ఖచ్చితంగా యెరూషలేముకి వస్తారు. సో యెరూషలేముకి వచ్చినప్పుడు యెరూషలేంలో స్థలము లేకపోతే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు నివసిస్తారు. యేసు ప్రభు బెతానియా అనే గ్రామంలో ఉంటూ ఉన్నాడు. అక్కడి నుంచి యేసు ప్రభు ఆ గాడిద మీద ప్రయాణం చేసుకుంటూ యెరూషలేము దేవాలయం వరకు వచ్చినట్లుగా మనం బైబిల్లో ఈరోజు చదువుతున్నాం. ఆ యేసు ప్రభు యెరూషలేము వైపు ఆ గాడిద మీద ప్రయాణం చేస్తూ ఉంటే అనేక మంది వాళ్ళ దుప్పట్లను తీసుకొచ్చి వాళ్ళు రోడ్ల మీద వాళ్ళు పరవటం, అలాగే ఖర్జూరు మట్టలు పట్టుకొని హోసన్నా దావీదు తనయ అని చెప్పి వాళ్ళు జై జై నాదములు చేయడం, దేవుని స్తుతించటం, ఇవన్నీ ఈరోజు జరిగిన మట్టల ఆదివారం రోజు జరిగిన సంఘటనలు. అండ్ యేసు ప్రభు ఎందుకు చాలామంది అంత ఆసక్తిగా యేసు ప్రభువుని చూడటానికి వచ్చారు అంటే 2 విషయాల కోసం చూడటానికి వచ్చారు. ఎందుకంటే యేసు ప్రభు చివరిగా చేసిన అద్భుతం, చనిపోయిన లాజరుని లేపాడు. సో ఎప్పుడైతే చనిపోయిన లాజరుని 4వ దినమున యేసు ప్రభు లేపాడో ఆ యొక్క వార్త అందరికీ వెళ్ళింది. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశంలో మొత్తం అందరూ కూడా ఈ యొక్క వార్తను తెలుసుకొని ఇద్దరిని చూడాలని వచ్చారు వాళ్ళు. ఒకటి, ఆ యొక్క లాజరుని లేపిన యేసు ప్రభుని చూడాలి. రెండవది, ఆ యొక్క లేపబడిన బ్రతికున్న లాజర్ని చూడాలని చాలామంది ఆసక్తితో వచ్చారు. సో ఎప్పుడైతే ఈ యొక్క గాడిద మీద వచ్చే యేసయ్య ఆ యొక్క లాజరును లేపినవాడు అని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా గ్రాటిట్యూడ్తో వాళ్ళందరూ చూడండి, ఒక విఐపి వస్తే మనం అందరం మామూలుగా నడుచుకుంటూ వస్తాం, కానీ ఒక విఐపి వస్తే
ఒక రెడ్ కార్పెట్ వేస్తాం. ఒక రెడ్ కార్పెట్ వేసి చాలా హానర్గా తీసుకొని వస్తాం. అలాగే ఆ రోజు వాళ్ళ భాషలో ఇది ఒక రెడ్ కార్పెట్ అనుకోండి. ఒక వివిఐపి వస్తున్నాడు యేసయ్య, ఒక రెడ్ కార్పెట్ లాగా వాళ్ళ ఇంట్లో ఉన్న బట్టలని తీసుకొచ్చి రోడ్ల మీద వేసి ఆ యేసు ప్రభుని ఆహ్వానించడం, యేసు ప్రభుని వాళ్ళు ఏమంటారు సంతోషంగా ఆ యెరూషలేముకి ఆహ్వానించడం మనము చూస్తూ ఉన్నాం. సో మూడవది నేను చెప్పినట్లుగా మూడవ సంఘటన మనం ఈరోజు చూస్తాం. యేసు ప్రభు గాడిదనెక్కి యెరూషలేము దేవాలయం వైపు ప్రయాణం చేయటం. అండ్ నాలుగవది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు మొట్టమొదటిసారిగా వాళ్ళకి సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడని రుజువుపరిచిన దినం. యేసు ప్రభు ఈ లోకానికి సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడని రుజువుపరిచిన దినం. సో మనం వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి వాక్యం మొత్తం చదువుకుందాం. మత్తయి సువార్తకి వెళ్దాం. 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఫస్ట్ 11 వచనాలు చదువుకుందాం. మీకు ఆ యొక్క సంఘటన అర్థమవుతుంది. దాని తర్వాత నేను వివరించి చెప్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలని బైబిల్లో నుంచి చూద్దామండి ప్లీజ్. తరువాత యెరూషలేమునకు సమీపించి మైక్ పెంచమ్మా, సౌండ్ పెంచమ్మా, దగ్గరికి పట్టుకోండి సిస్టర్ కొంచెం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబులుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చాలమ్మ, హల్లెలూయా. సో ఇది ఈరోజు యొక్క ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయం సువార్తలో మనం చదివాం. అదే మార్క్ సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో అదే రాయబడి ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 44 వచనాల్లో అదే మాట రాయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 26 వచనాల్లో ఇదే మాటలు రాయబడ్డాయి. అంటే నలుగురు సువార్థికులు ఈ యొక్క విషయాన్ని వాళ్ళ సువార్తల్లో పొందుపరిచారు అనే మాటను చెప్తా ఉన్నాను. సో నేను చెప్పినట్లుగా ఇట్స్ హిస్టారికల్ డే. ద ప్రాఫెసీ వాజ్ ఫుల్ఫిల్డ్. ఏ ప్రవచనము నెరవేర్పులోకి వచ్చింది అంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనము చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం చూద్దామండి ప్లీజ్. అందుకు యేసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఏది ఏ ప్రవచనం నెరవేరబడిందంటే మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మహిమ పొందవలసిన గడియ. దిస్ అవర్ వేర్ ద సన్ ఆఫ్ మ్యాన్ షుడ్ బి గ్లోరిఫైడ్. ఈ యొక్క గడియ గురించి అనేక మార్లు యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. ఈ యొక్క గడియ గురించి అనేక మార్లు వాళ్ళ శిష్యులు ఏకాంతంగా యేసు ప్రభు చెప్పిన సమయము. అలాగే నేను చెప్పినట్లుగా యోహాను సువార్త 12వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దామండి ప్లీజ్. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద. ఇదిగో చూడండి, ఈ యొక్క ప్రవచనము నెరవేర్పులోకి వచ్చిన దినము. ఇదిగో ఈ యొక్క
నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. చూడండి, ఇదే ప్రవచనము జకర్యా కొన్ని వందల సంవత్సరాల క్రితం, మేబీ 500 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు గాడిద పిల్ల మీద ఆ యెరూషలేం వైపు ప్రయాణము చేస్తాడు అని ప్రవచనము నెరవేర్పులోకి వచ్చింది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. సియోను నివాసులారా, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఎస్, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, చూడండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? జకర్యా 400 సంవత్సరాల క్రితమే జకర్యా ఈ మాటని చెప్పాడు. ఇదే మాట ఈరోజు ఆ మట్టల ఆదివారం రోజు ప్రవచనము నెరవేర్పులోకి వచ్చింది. ఎస్ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, బైబిల్ ఉన్న ఔన్నత్యం ఏంటంటే ఏది అకస్మాత్తుగా జరగలేదు. ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ప్రణాళికలో అది జరిగిన సంఘటనలే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు బైబిల్ లార్జెస్ట్ సెల్లింగ్ బుక్ అంటే అది నిన్న నేడు మారని దేవుణ్ణి పరిచయం చేస్తుంది ప్రపంచానికి. ద గాడ్ హూమ్ యూ వర్షిప్ ఈ సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. ఎస్, 2000 సంవత్సరాల పైన అయిపోయింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టి. అయినా కానీ ఈరోజు కూడా అదే యేసు ప్రభు అనేకుని ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, తన రక్షణ ఇస్తూ ఉన్నాడు. తన మార్గంలో అనేకులు నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి దినాల్లో ఉన్నాం మనం? ఒక మనిషి చనిపోతే సంవత్సరం జ్ఞాపకం పెట్టుకుంటాం, 2 సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుంటాం, 3 సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుంటాం. కానీ క్రమేణా మనం మర్చిపోతాం, అది ఎంత దగ్గర వాళ్ళైనా కానీ 2000 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇంకా యేసయ్య తన ప్రజల గుండెల్లో ఆయన వెలుగుతూనే ఉన్నాడు. తన ప్రజల గుండెల్లో ఆయన నివాసముగా ఉంటూనే ఉన్నాడు. 2000 సంవత్సరాల పైన అయిపోయిన తన బిడ్డల్ని ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎస్, మనం ముందుకెళ్దామండి. సో మత్తయి సువార్త నేను అంత వివరించలేను, కానీ చాలా ముఖ్యమైన విషయం. ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ ద గాస్పుల్ టుడే. ఈ గాస్పుల్ని తీసుకెళ్ళి, ఈరోజు చెప్పిన గాస్పుల్ని తీసుకెళ్ళి ద సేమ్ క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. ఆమేన్. ఎస్, మత్తయి సువార్త 21వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం బైబిల్లో చూద్దామండి ప్లీజ్. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పడిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా. సో దేవుని హోసన్నా అన్న పదం లేదు కదమ్మా తెలుగు బైబిల్లో, లేదు. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో హోసన్నా అనే పదము ఉంది. సో వాళ్ళందరూ కూడా, నేను చెప్తున్నాను కదా, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఆ యెరూషలేం వీధుల్లో అటువైపు ఇటువైపు సుమారు 20 లక్షల మంది హోసన్నా దావీదు తనయ జయము కలుగునుగాక, దేవుని నామమున దేవుని పేరట వచ్చి వాళ్ళు ధన్యులు అని ఆ యేసు ప్రభుని వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎంతమంది అండి? హలో, ఎంతమంది?
సుమారు 20 లక్షల మంది. ఎవ్రీబడి వాస్ ప్రైజింగ్ హిమ్, ఎవ్రీబడి వాస్ ప్రైజింగ్ హిమ్. అండ్ వాళ్ళందరూ కూడా హోసన్నా దావీదు తనయ అని వాళ్ళు ఎలుగెత్తి కేకలు వేస్తూ యేసు ప్రభుని ఆహ్వానిస్తూ ఉన్నారు. హోసన్నా అంటే రక్షించు, మమ్మల్ని రక్షించు అని అర్థం. హోసన్నా మీన్స్ సేవస్ అని అర్థం, మమ్మల్ని రక్షించు అని అర్థం. సో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా రోమా యొక్క సామ్రాజ్యం కింద ఉన్నారు. దే ఆర్ ఆల్ అండర్ రోమన్ రూల్. రోమియులు వారిని పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటంటే, ఒకానొక రోజు దావీదు గోత్రం నుంచి ఒకరు వస్తారు, వచ్చి వారు మమ్మల్ని ఏలుతారు అన్న ఒక ప్రవచనం వాళ్ళకుంది. మొన్నటి రోజు మనం అది ధ్యానించాం. సో దే హ్యావ్ ఎ ప్రాఫెసీ. దట్ ప్రాఫెసీ ఈజ్ ఎ పర్సన్ విల్ కమ్ ఫ్రమ్ ద లైన్ ఆఫ్ డేవిడ్ అండ్ హీ విల్ రూల్ అస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. సో వాళ్ళందరూ మన యేసు ప్రభుని చూశారు. 3.5 సంవత్సరాలుగా యేసు ప్రభు చేసిన బోధలు విన్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతల్ని గమనించారు. గమనించిన వాళ్ళు ఈరోజు అనుకుంటున్నారు ఏమంటే, ఎస్, దిస్ ఈజ్ ద మ్యాన్, దిస్ ఈజ్ ద మ్యాన్, ఈ మనిషే మనల్ని ఏలబోతూ ఉన్నాడు. అండ్ ఈ రోమా సామ్రాజ్యాన్ని అంతా కూడా తీసేసి మన దావీదు చిగురులోంచి వచ్చినవాడు కాబట్టి మనల్ని ఏలబోతూ ఉన్నాడు. అందుకే హోసన్నా అంటే, అయ్యా ఈ రోమా సామ్రాజ్యం నుంచి, ఈ రోమా పరిపాలన నుంచి మమ్మల్ని రక్షించు అని వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. హోసన్నా అంటే మీనింగ్ అది. దే ఆర్ షౌటింగ్, హో హోసన్నా దావీదు తనయ, దావీదు వంశావళిలో నుంచి వచ్చినవాడా మమ్మల్ని రక్షించు, ఈ రోమా సామ్రాజ్యం నుంచి, ఈ రోమా పరిపాలన నుంచి మమ్మల్ని రక్షించు అని ఎలుగెత్తి ఆ యెరూషలేము వీధుల్లో వాళ్ళు మొర్ర పెడుతూ ఉన్నారు. ఆమేన్. ఎస్, ఎందుకంటే వాళ్ళకు ప్రవచనం ఉంది. చూద్దాం, కీర్తన 89 అనుకుంటా, సామ్ 89 కీర్తన 89 34వ వచనం చూద్దాం. కీర్తన 89 34వ వచనం చూద్దామండి ప్లీజ్. సామ్ 89 వర్సెస్ చదవండి అమ్మా. నీ సేవకుని నిబంధన చదవండి అమ్మా. 39 అమ్మా. 34 నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. 35వ వచనం. ఎస్, అతని సంతానము శాశ్వతముగా ఉండను, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని దావీదు తనయ నీకు జయము అని ఎలుగెత్తి స్తుతించిన వాళ్ళు, రెడ్ కార్పెట్ వేసిన వాళ్ళు, ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయన వెల్కమ్ చేసిన వాళ్ళు, కరెక్ట్గా 4 రోజుల తర్వాత, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 4 days, అదే జన సమూహము ఆయనని సిలువ వేయండి, ఆయన సిలువను వేయండి, ఆయన సిలువ వేయండి అని కేకలు వేశారు. 4 days బిఫోర్, 4 రోజుల ముందు ఓ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. 4 రోజుల తర్వాత వాళ్ళలో నుంచే ఈయనని సిలువ వేయండి, సిలువ వేయండి అని గట్టిగా కేకలు వేశారు. వాళ్ళు ఎందుకు నిరుత్సాహపడిపోయారంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు నిరుత్సాహపడిపోయారంటే, దే వేర్ యాక్చువల్లీ సీయింగ్ ఫర్ ఎ కింగ్. బట్ వాళ్ళు గుర్తించలేని సంఘటన ఏంటంటే, యేసు ప్రభు రాజుగా రాలేదయ్యా, యేసు ప్రభు రాజుగా రాలేదు, యేసు ప్రభు సేవకుడిగా వచ్చాడు. అందుకే ఆ సేవకుడిగా వచ్చాడు అని చెప్పడానికే, రాజుగా వచ్చేవాడైతే గుర్రం మీద వచ్చేవాడు, కానీ సేవకుడిగా వచ్చాడు కాబట్టే, దీనుడిగా వచ్చాడు కాబట్టే, సాత్వికుడిగా వచ్చాడు కాబట్టే ఆయన గాడిద పిల్ల మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. హీ కేమ్ యాజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తగా దీనుడై వచ్చాడు. అందుకే గాడిద పిల్లని ఆయన ఎన్నుకున్నాడు. గుర్రము దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, గుర్రము గర్వానికి, అతిశయానికి, యుద్ధానికి
ఇది గుర్రము సాదృశ్యంగా ఉంటుంది. కానీ గాడిద దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే గాడిద శాంతికి, దీనత్వానికి, సాత్వికతకు గాడిద నిదర్శనంగా ఉంటుంది. అందుకే గాడిద పిల్ల మీద యేసు ప్రభు ప్రయాణం చేసుకుంటూ వచ్చినట్లుగా మనము బైబిల్లో చూస్తున్నాం. వాళ్ళు రాజు వచ్చాడు అనుకున్నారు, కానీ రాజు రాలేదు, రాజు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు రాబోతున్నాడు. చాలామంది అంతకుముందే యూదులు చాలా ప్రయత్నం చేశారండి. ఏం ప్రయత్నం చేశారు తెలుసా? యేసు ప్రభు ఉన్నప్పుడే ఆయన రాజుని చేయాలని ప్రయత్నం చేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఫాస్ట్గా. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి ప్లీజ్. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. గాని ఏమీ చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు కాదమ్మా, ఆ వచనం కాదు, ఆ వచనం కాదు. రాజుగా చేయుటకు చదవండి. ఓకే, రాజుగా చేయుటకు అదే వచనం. రైట్. రాజుగా చేయుటకు ఆయనని రాజుగా చేయుటకు వారు వచ్చి నన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని నన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారు అని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. చాలండి. చూడండి, మామూలుగా చెప్పండి, మనం కింగ్, ఈ లోకల్ ఎమ్మెల్యే చేస్తాను, నేను మినిస్టర్ చేస్తాను, నేను సీఎం చేస్తానంటే ఏం చేస్తాం? హల్లెలూయా, ప్లీజ్ చేయండి అంటాం, అవునా? హల్లెలూయా. కానీ యేసయ్య అంట నేను రాజుని చేస్తామంటే కొండ ప్రాంతానికి, నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళిపోయాడంట. రాజుని చేస్తారంటే పారిపోయాడంట. పిలాతు ముందు నిలబడ్డాడు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. నువ్వు రాజువా అని అడిగితే నువ్వు అన్నట్లే అంటున్నాడు, కానీ నేను రాజుని అని చెప్పట్లేదు. సో క్రైస్తవ లోకం అండ్ అప్పుడున్న యూదులు మిస్ అయింది ఏంటంటే ఆయన రాజుగా రాలేదు, రాజుగా రాబోతున్నాడు. మరి ఇప్పుడు ఆ యెరూషలేము దేవాలయంకి ఎలా వచ్చాడంటే ఒక సేవకుడి రూపం దాల్చి వచ్చాడు. హీ కేమ్ యాజ్ ఎ సర్వెంట్. అండ్ సర్వెంట్ ఏం చేస్తాడు? సేవ చేస్తాడు. ఆయన రక్షకుడిగా సేవ చేయటానికి వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఇప్పుడు నేను నా యాక్చువల్ వర్స్ ప్రీచింగ్కి ఇది బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాను కాబట్టి ఇక్కడి నుంచి ఐ వాంట్ టు టేక్ యూ టు ద గాస్పుల్, సువార్త వైపు తీసుకొని వెళ్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. ఆ వర్స్ అలాగే ఉంచండి ప్లీజ్. ఈ వర్స్ మీద మనం మెడిటేట్ చేయబోతున్నాం. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. And when he had come into Jerusalem, all the city was in turmoil, saying, who is this? ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నాను. Who is Jesus? హలో, who is Jesus? 3 రకాల ప్రజలు లోకంలో ఉంటారు. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మొదటి కేటగిరీ యేసు ప్రభువుని తెలుసుకుంటారు. దే నో అబౌట్ క్రైస్ట్ బట్ దే డోంట్ బిలీవ్. యేసు ప్రభు గురించి తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళు నమ్మరు. రెండవ కేటగిరీ యేసు ప్రభు తెలుసు అండ్ రెండవ స్టెప్గా వాళ్ళు యేసు ప్రభుని నమ్ముతారు. దే బిలీవ్ క్రైస్ట్. బిలీవ్ క్రైస్ట్ యాజ్ వాట్? దే బిలీవ్ క్రైస్ట్ యాజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. రక్షకుడిగా వాళ్ళు నమ్ముతారు. అది రెండో స్టెప్. అండ్ మూడో స్టెప్లో యేసు ప్రభుని తెలుసుకుంటారు, యేసు ప్రభుని రక్షకుడిగా నమ్ముతారు. అండ్ కానీ యేసు ప్రభు మార్గంలో నడవటానికి ఇష్టపడరు. దే డోంట్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. డేవిడ్ అని పేరు పెట్టుకుంటారు, కానీ ఆ డేవిడ్ ఉన్న లక్షణాలు ఏం కనబడవు. క్రైస్తవులు ఉన్న లక్షణాలు ఏం కనబడవు. హల్లెలూయా. అంటే మన డేవిడ్ కాదు, పాపం ఆయన సిలువ వేయకండి. హల్లెలూయా. సో మనము క్రైస్తవ పేరు పెట్టుకుంటాం, కానీ ఆ క్రైస్తవ
క్రైస్తవత్వానికి సంబంధించిన విలువలు కలిగిన జీవితాల్లో మనం జీవించము. అఫ్కోర్స్ ఇప్పుడు ఇంకా అది కూడా పెట్టి నాలాగా పెట్టుకుంటున్నారు, విజయ్ అనో ఇంకేదనో. హల్లెలూయా. సో క్రిస్టియన్ నేమ్ నువ్వు పెట్టుకుంటారు కానీ బట్ యు డోంట్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. నిజం చెప్తున్నాను, రియల్ క్రిస్టియన్ ఇస్ దిస్ వన్. మొదట యేసు ప్రభువుని తెలుసుకుంటారు, దాని తర్వాత యేసు ప్రభువుని నమ్ముతారు, దాని తర్వాత యేసు ప్రభు బాటలో నడుస్తారు. ఈరోజు అదే ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకంటే బైబిల్లో అనేక మందికి అనేక రకాలుగా యేసు ప్రభు అర్థమయ్యాడు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే మీకు యేసు ప్రభు ఏ రకంగా అర్థమవుతున్నాడు? ఫస్ట్ థింగ్, మొదటిగా చాలామందికి ఎలా అర్థమయ్యాడో చూద్దాం. మొదటిగా చూసినట్లయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 3వ వచనం. వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్ళతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడునూ వాణ్ణి సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచునుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. సర్వోన్నతుని యేసు ప్రభు ఈ యొక్క దయ్యము నుంచి విడుదల పొందిన వాడికి ఏమని అర్థమయ్యాడంటే సర్వోన్నతుని దేవుని కుమారుడు అని అర్థమయ్యాడు. హూ వాజ్ హీ అడ్రసింగ్ టు? హీ వాజ్ అడ్రసింగ్ హిమ్ యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. జీసస్ ద సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. బైబిల్లో చెప్తున్నాను, ఒక్కొక్కరిలాగా అర్థమయ్యాడు. సో హీ వాజ్ కాలింగ్ హిమ్, యేసు ప్రభు నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడవు. ఎందుకంటే ఆయనను దయ్యంలో నుంచి దేవుడు విడుదల చేశాడు. ఎందుకంటే ఆయన తెలుసుకున్నాడు దయ్యము శక్తి కంటే దేవుని శక్తి గొప్పదని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఎస్, యు ఆర్ ద సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. ఇంకా కొంతమందికి బోధకుడు లాగా అర్థమయ్యాడు. హీ వాజ్ అండర్స్టూడ్. ఎందుకంటే యేసుప్రభు మంచి బోధకుడు, చాలా మంచిగా ఉపమానాల రూపంలో మంచిగా సువార్త చెప్పేవాడు కాబట్టి. సో మెనీ కాల్డ్ హిమ్ టీచర్, మెనీ కాల్డ్ హిమ్ బోధకుడా అని పిలిచారు. హల్లెలూయా. సో యేసుప్రభు బోధకుడా అని పిలిచారు కాబట్టి దే ఓన్లీ ఫాలోడ్ హిమ్ యాజ్ టీచర్. చాలామంది ఏమంటారు, మన పెద్ద పెద్ద ప్రవక్తలు కావచ్చు, లేకపోతే ప్రవక్తలు కాదు, పెద్ద మంది ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు కాని వారు కూడా యేసు ప్రభు యొక్క కోటింగ్స్ చెప్తూ ఉంటారు. అంటే యేసు ప్రభు యొక్క బోధల్ని అక్కడక్కడ ప్రస్తావిస్తూ ఉంటారు. యేసు ప్రభు యొక్క సేయింగ్స్ని అక్కడక్కడ తీసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభువుని ఒక టీచర్గా, ఒక మంచి వక్తగా వాళ్ళు చూస్తారు. ఇక కొంతమంది క్రైస్తవులు ఇలా చూస్తారు. మీకేమై ఉన్నాడని అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్, హూ ఈజ్ జీసస్ ఫర్ యూ? ఇక మన ఇళ్ళలోకి వెళ్తాం, చాలామంది మీరు ఫోటోలు పెట్టుకోరు అనుకోండి. ఫోటోలు పెట్టుకునే వారి గురించి అడుగుతున్నాను. ఫోటో ఎవరి పక్కన, యేసు ప్రభు ఫోటో ఎవరి పక్కన ఉంటుందంటే, ఎవరి పక్కన ఉంటుంది? మన ఇంటి పెద్ద పక్కన ఫోటో ఉంటుంది. లేకపోతే కొన్ని బాగా పెద్ద ఆర్గనైజేషన్స్ నేను వెళ్ళి చూశాను, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. వాళ్ళ ఆ ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్ ఫోటో ఉంటుంది. ఆ ఫౌండర్ ఫోటో పక్కన యేసుప్రభు ఫోటో ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని హోటల్స్లో బయట కొన్ని దాంట్లో చూస్తాం, అందరి దేవుళ్ళతో సహా యేసుప్రభు ఫోటో కూడా ఒక దేవుళ్ళలాగా పెడతారు. సో వీళ్ళందరికీ ఒకరికేమో నా యజమానితో ఈయన సమానము అని అర్థమైంది. కొంతమందికేమో నా ఇంట్లో వాళ్ళు
నా ఇంట్లో ఉన్న పెద్ద మనిషితో యేసుప్రభు సమానమని వాళ్ళు అర్థం చేసుకొని ఆ ఫోటో పక్కకు పెడుతున్నారు. కొంతమంది ఏమో అందరి దేవుళ్ళలో యేసుప్రభు కూడా ఒక దేవుడు అని ఆ ఫోటో పెట్టి వాళ్ళు అలా నమ్ముతూ ఉన్నారు. అని ఈరోజు నువ్వు యేసుప్రభు నీకు ఏమై ఉన్నాడు అని నమ్ముతున్నావు. హూ ఈజ్ జీసస్ ఫర్ యూ? యేసు ప్రభు నీకు ఏమై ఉన్నాడు అన్నది నా ప్రశ్న. ఆ ప్రశ్నలాగా పెట్టుకోండి. యేసు ప్రభు నీకు ఏమై ఉన్నాడు? క్రిస్టియన్స్లో కూడా యేసు ప్రభు వేరువేరై ఉన్నాడు. అండ్ మూడవదిగా వచ్చినప్పుడు యేసు ప్రభు కొందరికి ప్రవక్తగా ఉన్నాడు. ఫర్ సమ్ హీ వాజ్ అ ప్రాఫెట్. యోహాను సువార్త 4:19 చూద్దాం. యోహాను సువార్త 4:19 జాన్స్ గాస్పుల్ చాప్టర్ 4:19. ఇక్కడ సమారియా స్త్రీ ఆయనని ఒక ప్రవక్తగా గుర్తించింది. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. సో మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న, నీకు యేసు ప్రభు ఏమై ఉన్నాడు? హూ ఈజ్ జీసస్ ఫర్ యూ? ఈజ్ he a teacher? Is he a prophet? Or is he one among the gods? Or is he equal to any of your founder? Or is he equal to any of your elderly people in the house? Who is Jesus? యేసు ప్రభు నీకేమై ఉన్నాడు? అక్కడి నుంచి ఆ సమారియా స్త్రీ అక్కడి నుంచి వెళ్ళి సమారియాలో వాక్యము చెప్పింది, సాక్ష్యము చెప్పింది. వాళ్ళకి ఏమని అర్థమయ్యాడో చూద్దాం. వాక్యం చూద్దాం. యోహాను సువార్త 4:42 చూద్దాం. యోహాను సువార్త 4:42. ఎస్. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. హల్లెలూయా. సో సమారియా స్త్రీ వెళ్ళి ఆ సమారియాలో ఇచ్చిన సాక్ష్యంను బట్టి అక్కడున్న సమార్యులందరూ కూడా యేసు ప్రభుని నిజముగా ఈయన లోకరక్షకుడని వారు నమ్మిరి. సో సమారియాలో యేసు ప్రభుని ఏమని నమ్మారు? లోకరక్షకుడు అని నమ్మారు. నువ్వు ఏమని నమ్ముతున్నావు అది చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ యు బిలీవింగ్ ఆఫ్? అండ్ హూ ఈజ్ జీసస్ ఫర్ యూ? నీకు యేసు ప్రభు ఏమై ఉన్నాడు? సమార్యులకి ఆయన లోకరక్షకుడు అయి ఉన్నాడు. కొంతమందికి బోధకుడు అయి ఉన్నాడు. కొంతమందికి ప్రవక్త అయి ఉన్నాడు. బట్ హూ ఈజ్ జీసస్ ఫర్ యూ? కొంతమందికి సర్వోన్నత దేవుని కుమారుడై ఉన్నాడు. అండ్ బాప్తిస యోహాను యేసు ప్రభు గురించి ఇలా చెప్తూ ఉన్నాడు. ఈయన దేవుని లోక పాపములు పరిహరించే దేవుని గొర్రెపిల్లాని బాప్తిస యోహాను యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1:29. యోహాను సువార్త 1:29. ఎస్. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాప్తిస యోహానికి ఏమర్థమయ్యాడు యేసు ప్రభు అంటే? ఈయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని అర్థమయ్యాడు. దట్స్ వాట్ హి సెడ్. He is the one who takes away the sins of the world. మళ్ళీ నా ప్రశ్న, నీకు యేసు ప్రభు ఏమని అర్థమయ్యాడు? హూ ఈజ్ జీసస్? బోధకుడైతే నీకు రక్షణ రాదు. జస్ట్ నువ్వు ఒక బోధకుడని నమ్మితే నీకు రక్షణ రాదు. కేవలం నువ్వు అందరి దేవుళ్ళలో ఒక దేవుడని నమ్మితే రక్షణ రాదు. కేవలం నువ్వు ప్రవక్తగా అని ఆయన నమ్మితే నీకు రక్షణ రాదు. నీకు రక్షణ ఎప్పుడు వస్తుందో నేను చెప్తాను. హల్లెలూయా. మత్తయి సువార్త 14:33. యోహాను సువార్త మత్తయి సువార్త 14:33 చూద్దాం. యోహాను సువార్త 14:33. ఎస్.
చదవండి అమ్మా. సారీ మత్తయి సువార్త. రేఖస్టర్ అంటుంది ఈ అధ్యాయం లేదు కదా అంటుంది. హల్లెలూయా. చదవండి. అంతట దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి చెప్పి ఆయనకు మ్రొక్కిరి. చూడండి, కొంతమంది దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. There are some people who believed him as the son of God. Amen. కొందరు సర్వోన్నతుని దేవుని కుమారుడు అన్నారు, కొందరు దేవుని కుమారుడు అన్నారు, కొందరు లోక పాపములు పరిహరించే దేవుని గొర్రెపిల్ల అన్నారు, కొందరు బోధకుడు అన్నారు, కొందరు ప్రవక్త అన్నారు, కొందరు అందరి దేవుళ్ళలో ఒక దేవుడు అన్నారు. ఈరోజు నువ్వేమంటున్నావు యేసు ప్రభు అంటే? హూ ఈజ్ జీసస్ ఫర్ యూ? యేసు ప్రభు నీకేమైనాడు? ఆ రోజు యేసు ప్రభు గాడిద పిల్ల మీద ఆ యొక్క యెరూషలేము పట్టణంలోకి వచ్చినప్పుడు అందరూ కలవరపడి ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఈయన ఎవరు? There was turmoil in the city of Jerusalem, and they all said one word, who is this? Who is this? Hallelujah. మార్కు సువార్త 15వ అధ్యాయం 38-39 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 38-39 వచనాలను చూద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు నిండుగా చినిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడిచుట చూచి, చూడండి, యేసు ప్రభు శిలువ మీద ఉన్నాడు, చివరి కొన ఊపిరితో ఉన్నాడు. ఈ శతాధిపతే ఆయన అక్కడ పోస్ట్ చేయబడ్డాడు. ఎక్కడ పోస్ట్ చేయబడ్డాడు? ఆ యొక్క యేసు ప్రభు యొక్క సిలువ ఆ గొల్గొతా దగ్గర ఆయన పోస్ట్ చేయబడ్డాడు, అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్ చూడటానికి. ఆ శతాధిపతి ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన యూదుడు కాదు. హీ వాజ్ అ రోమన్ సోల్జర్. రోమా సోల్జర్. ఆయన ఏమని చెప్తున్నాడో చూద్దాం ప్లీజ్. నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? అక్కడున్న రోమా సైనికుడు, సెంచూరియన్. సైనికుడు కంటే కొంచెం పెద్దగా ఉన్నవాడిని శతాధిపతి అంటారు, సెంచూరియన్. హీ వాజ్ పోస్టెడ్ దేర్. ఆయన యేసు ప్రభు యొక్క మరణాన్ని ఆయన శిలువ మరణాన్ని కళ్ళతో చూస్తూ ఉన్నాడు గొల్గొతా కొండ మీద. ఆయన చూసి అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఈజ్ ద రియల్, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ట్రూలీ దిస్ మ్యాన్ వాజ్ అ సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. వాక్యం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెను. చూడండి, ఇదే శతాధిపతి ఇంకొక మాట కూడా అంటుంటే ఇది లూకా పొందుపరిచాడు. లూకా ఏమన్నాడు తెలుసా? లూకా ఏమని రాశాడు తెలుసా? ఆ శతాధిపతి ఆ యేసు ప్రభుని శిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని చూసి నిజముగా ఈయన నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరచెను. సో హీ కేమ్ టు నో జీసస్ యాజ్ అ రైచియస్ మ్యాన్. అంటే ఆయన ఒక సర్టిఫికెట్ ఏమని చెప్తున్నాడంటే, ఆయనలో నీతిమంతుడు అని చెప్పడం వల్ల ఆయనలో ఏ పాపము లేదు అని చెప్తున్నాడు. ఏ పాపము లేదని ఎవరు సర్టిఫై చేస్తున్నారంటే, ఒక క్రైస్తవుడు కానివాడు, యూదుడు కానివాడు, యేసు ప్రభు శిలువ మరణాన్ని కళ్ళతో చూసిన వాడు సర్టిఫై చేస్తున్నాడు. ఏమని సర్టిఫై చేస్తున్నాడంటే, ఈయన నీతిమంతుడై ఉండెను అని దేవుని మహిమపరచును. ట్రూలీ హీ ఈజ్ ద రైచియస్ మ్యాన్. ఈజ్ ద రైచియస్ మ్యాన్. ఈరోజు నేను అడుగుతున్నాను, నీకు యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ఏమో బ్రదర్, మా తాతలు క్రైస్తవులే,
మా నాన్న క్రైస్తవుడే, మేము కూడా క్రైస్తవుడు, ఏదో అలా వచ్చాం, గుంపులో గోవింద అని వచ్చాం. బట్ వీ డోంట్ నో ఏంటో ఏమై ఉన్నాడో. వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు, మేము కూడా చర్చికి వెళ్తున్నాం. నేను చెప్పాను, పీపుల్ ఫాలో జస్ట్ లైక్ దాట్ వితౌట్ నోయింగ్ హూ ఈజ్ జీసస్. యేసు ప్రభు ఏమని తెలుసుకోకుండా అలా మామూలుగా యేసయ్యను వెంబడిస్తారు. నేను చెప్తున్నాను, ఆల్ దోస్ పీపుల్ హు కమ్ టు చర్చ్ ఆర్ నాట్ క్రిస్టియన్స్. యేసు ప్రభుని నిజముగా రక్షకుడిగా ఎరిగిన వాళ్ళు, నేను చెప్పాను 3 రకాల ప్రజలు ఉంటారు. ఫస్ట్ కేటగిరీ యేసు ప్రభుని తెలుసుకుంటారు, దే నో అబౌట్ క్రైస్ట్. యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు వాళ్ళకి. రెండవ కేటగిరీ తెలుసుకున్న యేసు ప్రభుని వాళ్ళు నమ్ముతారు. మూడో కేటగిరీ ఆ నమ్మిన యేసు ప్రభుని వెంబడిస్తారు, ఆయన మార్గంలో నడుస్తారు, చివరి ఊపిరి వరకు ఆ యేసయ్య బాటలో వాళ్ళు నడుస్తారు. దే వాక్ ఇన్ హిస్ వేస్ అండ్ దే కీప్ అప్ దట్ ఫెయిత్. చివరి దాకా ఆ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. అండ్ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ దట్ ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్. ఆ మూడవ కేటగిరీ ఆఫ్ పీపుల్తో దేవుడు వైపు చూస్తున్నాడు. పుట్టిగా చర్చికి వచ్చే వాళ్ళ కోసం కాదు. ఎస్, ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ వాక్ ఇన్ హిస్ వేస్. అండ్ దట్ ఈస్ ద రియల్ సాల్వేషన్ ఎ పర్సన్ హ్యాస్. అది నిజమైన రక్షణ. కానీ గాలి ఎటు వీస్తే నేను అటు వీయడం కాదు. యు ఆర్ నాట్ లైక్ దట్. నీకు దృఢమైన విశ్వాసం ఒకటి ఉంది. నువ్వు దేవుడి దగ్గర ఏమంటారు స్థిరపడే విషయం అది. యేసు ప్రభు ఏమైనాడు, ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. హీ కేమ్ యాజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన పుట్టింది దేనికోసం? అండ్ పుట్టినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన ప్రవచనం ఏంటి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఎస్, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఆయన ఎవరండి ఇప్పుడు? తన పాపముల నుండి రక్షించువాడు కనుక ఆయన యేసు అని పేరు పెట్టు. యేసు అనగా అర్థమేంటి? రక్షకుడు అని అర్థం. జీసస్ మీన్స్ ద సేవియర్. చెప్పండి, యేసయ్య అంటే రక్షకుడు. ఎస్, హీ మస్ట్ బి ఎ సేవియర్ టు యూ. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఎవరైతే యేసు ప్రభు మరణించాడని, నీ పాపాల కోసం మరణించాడని, నీ కోసం రక్తం కార్చాడని, 3వ రోజు పునరుత్థానమై లేచాడని నువ్వు నమ్మితే అప్పుడు నీకు రక్షణ వస్తుంది. దట్స్ అ ఫుల్ గాస్పల్. రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ప్లీజ్. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుంచి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. సో యేసు ప్రభు రక్షకుడు, నీకు నాకు రక్షణనివ్వడానికి వచ్చాడు. హి ఈజ్ అ సేవియర్. హల్లెలూయా. అందుకే ఆయన పుట్టాడు. హి వాజ్ బోర్న్ యాజ్ అ సేవియర్. యేసు ప్రభు అన్న మాటకి అర్థం రక్షకుడు. ఈరోజు నీకేమై ఉన్నాడు యేసు ప్రభు? యేసు ప్రభు రక్షకుడిగా ఈ భూలోకాల్లో పుట్టాడు. ఈరోజు నీకేమై ఉన్నాడు యేసు ప్రభు? నువ్వు ఎక్కడ ఆగిపోయావు? యేసు ప్రభు తెలుసుకున్నాను, నాకు బైబిల్ తెలుసు అని అక్కడే ఆగిపోయావా? యేసు ప్రభు నమ్ముకున్నాను కానీ ఆయన శిష్యులు ఏమన్నారంటే, అబ్బా యేసు ప్రభు బోధలు చాలా కఠినంగా ఉంటాయి, ఆయన మార్గంలో నడవడం చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు వాక్ ఇన్ యువర్ వేస్ ఓ లార్డ్ అన్నారు. హల్లెలూయా.
కానీ నువ్వు నడిస్తే నీ దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. 2-3 మాటలు చెప్తాను నీ దేవుడు ఏమై ఉన్నాడో. ఆయన రక్షకుడుగా అయి ఉన్నాడు. రెండవది, నీ దేవుడికి భూమి మీదను పరలోకమందును సర్వ అధికారము నీ యేసేకి ఇవ్వబడ్డాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. నాకు సర్వాధికారం ఇవ్వండి. నీ దేవుడికి భూమి మీదను పరలోకమందును సర్వ అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఎస్, ఫ్యూ పీపుల్ హ్యావ్ అథారిటీ ఆన్ ఎర్త్, బట్ ద గాడ్ హూమ్ యూ వర్షిప్ ఈజ్ హ్యావింగ్ అథారిటీ ఆన్ ఎర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెవెన్. నువ్వు ఆరాధించే దేవుడు, కొందరికి భూమి మీద మాత్రమే అధికారం ఉంటుంది, కొందరికి ఒక ప్రాంతం మీద మాత్రమే అధికారం ఉంటుంది, కొందరికి ఒక కుటుంబం మీద మాత్రమే అధికారం ఉంటుంది, కొందరికి ఒక రాష్ట్రం మీద మాత్రమే అధికారం ఉంటుంది. కానీ నువ్వు ఆరాధించే దేవుడు, నీ యేసయ్యకి ఈ భూమి మీద అండ్ పరలోకమందు కూడా అధికారము కలిగి ఉన్నాడు. అండ్ రెండవ గాస్పుల్ ఏంటి అంటే, ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 8. అల్ఫాయు ఒమేగయు నేనే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఏమంటాడు మళ్ళీ? హ్యావ్ ఆల్ ద అథారిటీ. సర్వాధికారము కలిగిన దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఆయన సర్వాధికారమును కలిగి ఉన్నాడు. సర్వాధికారం కలిగి ఉన్నాడు. హీఈస్ ఆల్ పవర్ఫుల్. ఆల్ఫా ఒమేగా అంటే ఏంటో తెలుసా అండి? ఆయన ఆదియు అంతము, ఆయనే బిగినింగ్ అండ్ ఆయనే ఎండ్. హీఈస్ ద బిగినింగ్ అండ్ హీఈస్ ద ఎండ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ లోకము పునాదులు వేయకంటే ముందు ఆయన ఉన్నాడు. ఈ లోకము అంతమైపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. Even before the foundations of this world, he was there. He was the firstborn of all creations. He was there. ఆయన ఉన్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన he was the first. కొలస్సీ 1:15 వచ్చిన ప్రకారంగా ఆయన he is the firstborn of all creations. ఆయన అందరిలో ప్రథముడు. ఎస్, కొలోషియన్స్ 1:15 చదువుదామండి ప్లీజ్. కొలోషియన్స్ 1:15 చదువుదాం. ఎస్, ఆయనే అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చూడండి, ఇంగ్లీష్ బైబిల్ చక్కగా చెప్తుంది. He is the image of the invisible God and the firstborn of all creations. ఎవరు దేవుడు? నీ దేవుడు He is the image. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు కదా. He is the image of an invisible God. అంటే ఇమేజ్ ఆఫ్ ఎ ఇన్విజిబుల్ గాడ్ అంటే అర్థం ఏంటంటే, ఆయన దేవుని స్వరూపంలో ఉన్న, ఆయన అదృశ్య దేవుని స్వరూపంలో ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. He was a God who came in that form of Jesus Christ. He is nothing but He is God. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అది ఆ లాంగ్వేజ్ అర్థమైన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఆమేన్. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ గాడ్. నా చివరి ప్రశ్న, ఆ రోజు యేసు ప్రభు గాడిద పిల్ల మీద ఆ యెరూషలేము వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు
మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళన్న మాట ఇది. ఎస్ చదువుదామా ప్లీజ్. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. When he had come into Jerusalem, all the city was moved, saying, "Who is this? Who is this?" నేను అడుగుతున్నాను అదే ప్రశ్న. Who is Jesus? కొంతమందికి ప్రవక్తగా అర్థమయ్యాడు, కొంతమందికి దేవుని గొర్రెపిల్లగా అర్థమయ్యాడు, కొంతమందికి బోధకుడుగా అర్థమయ్యాడు, కొంతమందికి మనం చూసినట్లయితే ఎస్ ఆయనే నిజమైన దేవుడి కుమారుడుగా అర్థమయ్యాడు, కొంతమందికి ఆ యొక్క శతాధిపతికి ఈయన నీతిమంతుడు అని దేవుని మహిమపరిచాడు, నీతిమంతుడుగా అర్థమయ్యాడు, కొంతమందికి ఈయన నిజమైన దేవుని కుమారుడుగా అర్థమయ్యాడు. అలాగే మనం చూసినప్పుడు ఇంకా కొంతమందికి రక్షకుడిలాగా అర్థమయ్యాడు. బట్ ఈరోజు యేసు ప్రభు నీకేం అర్థమవుతున్నాడు? వాట్ ఈజ్ జీసస్ టు యూ? వాట్ ఈజ్ జీసస్ టు యూ? పామ్ సండే రోజు మై మెసేజ్ అండ్ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ దిస్: డోంట్ బీ ఎ నార్మల్ క్రిస్టియన్. నాగట్టి మీద చేయి పెట్టినవాడు వెనుకకి తిరిగి చూడడు. హ్యావ్ దట్ ఫెయిత్. ఆ విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసంలో నడవాల. నులివెచ్చని తనము క్రైస్తవత్వం వద్దు, నులివెచ్చని తనంతో ఉన్న క్రైస్తవత్వం వద్దు, అటో కాలు ఇటో కాలు వద్దు. ఓన్లీ నువ్వు తెలుసుకున్న దేవుణ్ణి నువ్వు నమ్మాలి, నమ్మిన దేవుణ్ణి నువ్వు ఆయన మార్గంలో అనుసరించాలి. యు షుడ్ వాక్ ఇన్ హిస్ వేస్ అండ్ వాక్ నాట్ ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్, ఫ్యూ ఇయర్స్, బట్ వాక్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. నీ జీవితం వరకు. అందుకే పౌలు అంటాడు, నేను నా పరుగు పందాన్ని కడముట్టించి తిని నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. ఈరోజు నీకు నాకు ఉన్న సవాల్ ఏంటంటే, మనము ఒక ఆత్మీయ పరుగు పందెంలో ఉన్నాం. ఈ ఆత్మీయ పరుగు పందెంలో మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. అంత గొప్ప పౌలు భక్తుడు అనేక సంఘాలను స్థాపించిన వాడు అంటున్న మాట అది. నేను ఈ పరుగు పందెమును కడముట్టించి తిని నా యొక్క విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్. ఆ విశ్వాసం కాపాడినప్పుడు భూమి మీదయు పరలోకమందు సర్వాధికారం కలిగిన దేవుడు, ఈ భూమి మీద మనము చనిపోయినా కానీ ఆ పరలోకమందు కూడా సర్వ అధికారం కలిగిన దేవుడు నిన్ను రెండు చేతులతో వెల్కమ్ మై సన్, వెల్కమ్ మై డాటర్ అండ్ నిన్ను ఆహ్వానిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, లేచి నిలబడదాం అండ్ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నీకే ఘనత, నీకే మహిమ. ఓ థ్యాంక్ యూ జీసస్. వర్షిప్ యు లార్డ్. వి గివ్ యు ఆల్ ద గ్లోరీ అండ్ హానర్. వి గివ్ యు ఆల్ ద ప్రైజ్ లార్డ్. We give you all the praise. We give you all the honor. Oh, thank you, Jesus. ప్రభువా, నాకు రక్షకుడిగా వచ్చావు ప్రభువా, నాకు రక్షణని ఇవ్వడానికి వచ్చావు. ఈరోజు నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నువ్వు నా కోసం మరణించావని, నా పాపాల కోసం మరణించావని, శిలువలో కార్చిన రక్తం నా కోసమేనని, నా కోసం మరణించిన మీరు ప్రభువా మూడవ రోజు పునరుత్థానమై లేచారని నా నోటితో ఒప్పుకొని నా హృదయంలో విశ్వసిస్తున్నాను నాయన. నన్ను రక్షణలో స్థిరపరచు, నన్ను రక్షణలో స్థిరపరచు, నన్ను రక్షణలో స్థిరపరచు. నా తుది శ్వాస వరకు ప్రభువా నా విశ్వాసాన్ని కాపాడుకొనుట కృపనివ్వు ప్రభువా. భూమి మీదయు పరలోకమందు సర్వ అధికారము కలిగిన తండ్రి,
ఇదిగో నీ యాజమాన్యత్వంలోకి నేను వస్తూ ఉన్నాను. ఐ కమ్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐ కమ్ అండర్ ద ఆంక్షన్. ఐ కమ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. I come under the lordship of Jesus Christ. Come into my heart, Lord. నా హృదయంలోకి రా ప్రభువా, నా కుటుంబంలోకి రా ప్రభువా. Oh, thank you, Jesus.